మీరేం చెప్తారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏంటి మీ పార్టీకి ఇది ఇట్లా జరుగుతుంది, ఆయన ఎంపిక పోటీ చేయబోతున్నారు అంటున్నారు. ఏంటి మీ పార్టీ లైన్ ఏంటి? మీరేమంటారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, తులసిరెడ్డి గారు ఏదైతే అనలైజ్ చేశారో అది ఖచ్చితంగా దాన్ని ఏకీభవిస్తూ, అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావడానికి భయపడతా ఉన్నాడు. మొన్న ఓత్ తీసుకునేటప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడి రిక్వెస్ట్ చేసి మంత్రుల కన్నా ముందు లేకపోతే మంత్రులు అయిన తర్వాతగా ఇవ్వండి అవకాశం, ఆల్ఫాబెటికల్ గా అయితే లాస్ట్ లో ఎప్పుడో వస్తుంది అంటే. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల దీంట్లో గెలుపు ఓటములు అన్నవి ఈక్వల్ గా తీసుకోవాలి. గెలిస్తే అసలు నాకన్నా ఎవరు లేరు, నేనే డిక్టేటర్ అని చెప్పి 5 ఏళ్ళు ఆయన డిక్టేటర్ గా పరిపాలన చేశాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనట్టు ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందుకే డేరాలు కప్పుకొని ప్రజల దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా లేకుండా 5 ఏళ్ళు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారు తప్పిస్తే ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లే పరిస్థితి కూడా ఎప్పుడు లేదు. ఒక విధంగా ఆయన ధైర్యవంతుడో లేకపోతే అసెంబ్లీని ఫేస్ చేయడానికి, ప్రజలను ఫేస్ చేయడానికి భయపడేంత ఇదో ఆత్మ ఇవాళ విశ్వాసాన్ని కూడా కోల్పోయి ఉన్నారో అర్థం కావటం లేదు. ఒక ఆత్మ నిర్భరమైన ఈ పరిస్థితిలో కూడా లేకుండా ఆత్మ నూన్యతతో ఈ రోజు బాధపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, ఇలాగైతే ఏంటి ఒకసారి ఎంపీగా వెళ్తే ఏమైనా అక్కడ మీరు చెప్పే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ విధంగా అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ అన్ని కూడా ఉండాలంటే కేంద్రంతో దగ్గర కాదు. జగదీష్ గారు ఇప్పుడు జగదీష్ గారు తులసిరెడ్డి గారు అంటారు, నాకు తెలిసి అలాంటిది ఏమి ఉండకపోవచ్చు, అలా పోటీ చేయకపోవచ్చు అంటారు. కానీ కనీసం పార్టీ నుంచి కూడా ఎవరు స్పందించలే కదా. అవును అట్లాంటిది ఏం లేదు అనేది ఖండించాలి కదా. ఇప్పటివరకు ఖండించలే. వారం రోజులుగా చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు ఓన్లీ సోషల్ మీడియా అనుకున్నాము, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కూడా వచ్చేసింది పోటీ చేయబోతున్నారని. ఇక ఇట్లా మీలాంటి అందరూ పొలిటికల్లో కూడా చర్చ జరుగుతుంది కదా. నిన్న కడప నుంచి ఒక డిస్ట్రిక్ట్ లీడర్ ఎవరో ఒక ఆయన కొంచెం కౌంటర్ ఇచ్చాడండి. అంటే మా నాయకుడికి అలాంటి అవసరం లేదు, అంటే ఆ నాయకుడు కాదు, జర బలమైన నాయకుడు ఇవ్వాలి కదా. స్ట్రాంగ్ నాయకుడు కౌంటర్ ఇస్తే దాన్ని అంటే ఎలా ఉంటదంటే, అందుకే నేను ఇందాక ఒకటే చెప్పాను, తులసిరెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ అనాలిసిస్ సపోర్ట్ చేస్తే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన తర్వాత ఎవరు కూడా పవర్ కూడా డిస్ట్రిబ్యూషన్, ఈవెన్ ఈ రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరికి ఇవ్వరు. అంచేత ఆయన మనసులో ఉంది ఎవరికి ఉంది ఏమి తెలియనప్పుడు ఎవరైనా ఏ విధంగా కౌంటర్ ఇస్తారండి? మా నాయకుడు అలా కాదు ఇలాగని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ పరిస్థితి అసలు వైఎస్ఆర్సీపీలో ఉందా? అది లేదు కదా. అది లేకపోవడమే కదా ఇవాళ ఆయన ఇంత మూల్యం చెల్లించుకున్నారు. అంచేత ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో అనేది ఎవరికి కూడా అంతుపట్టని ఇష్యూ అది. అందుకోసమే సెకండ్ నేనైతే ఏమంటానంటే, తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావడానికైతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆ 10 మంది కూడా ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా డైల్యూట్ అయ్యే బదులు దాన్ని ఎస్కేప్ అవ్వాలంటే ఈ ఒక్కటే ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటే, ఒకవేళ ఆ ఆలోచన అందుకు వచ్చిందేమని నేనైతే ఖచ్చితంగా. అంటే జగదీష్ గారు నేనేమంటా, ఇంతకుముందు అన్నట్లు సరే అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది పడుతున్నారనే దానికన్నా కేసులు ఉన్నాయి, రేపు పొద్దున ఈ కేసుల ఇబ్బందులు ఉన్నాయి. సో దీని నుంచి కొంచెం మనము వెసులుబాటు రావాలి మనకు కొంచెం, అంటే ఖచ్చితంగా ఎంపీగా వెళ్ళాలి, ఢిల్లీలో ఉండాలి అనే ఆలోచనలు ఉన్నారనేది అంటున్నారు. ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు అంటారా? అది డెఫినెట్ గానండి. నేను అనేది అదే. ఇప్పుడు ఏంటంటే మొన్న మనకి విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, మా ఎంపీల అవసరం కూడా ఎన్డీఏకి ఉంటుంది అని. అంటే ఇవన్నీ దిస్ ఇస్ ద ఇండికేషన్ కదా. ఖచ్చితంగా ఏంటంటే మాకు చాలా అవసరాలు మాకుంటే నా అవసరాలు మీకు ఉన్నాయనే విషయంలో చెప్పడం అదేంటంటే ఎన్డీఏతో మేము ఖచ్చితంగా ఉండాలని స్ట్రాంగ్ గా కోరుకుంటున్నామని కూడా అందులో ఉంది. ఏంటి ఇప్పుడు ఎన్డీఏకి యాక్చువల్ గా అయితే కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంటుండగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఎన్డీఏని అపోజ్ చేయాలి. ఎన్డీఏని అపోజ్ చేయకుండా ఎన్డీఏతోనే మేము అంటగలుగుతాం, ఎన్డీఏతోనే మేము